ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. ఒక్కరేమిటి పేరు పేరున మనిషికి నీ సోదరుడు రాచమల్ల శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాడు. పోలింగ్ తారీఖు కూడా మనందరికీ విదితమే. ఎన్నికల ప్రచారాన్ని కూడా మనం నెల రోజులు దాటిపోయింది. ఫిబ్రవరి 15 తారీఖున ప్రారంభించినాం. ఇప్పుడు మార్చి 23వ తారీఖు వచ్చినాం. అంటే 5 వారాలైంది. దాదాపుగా ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి ఇక 5 వార్డులు 6 వార్డులు మాత్రమే ఉన్నాయి. 36 వార్డులు మనం ప్రచారం కలిసి అందరం సంతోషంగా తిరగలిగినాం. ఈ నెలాఖరుకు ప్రొద్దుటూరు అర్బన్ అయిపోతుంది. తర్వాత 1వ తారీఖు నుంచి సోమవారపల్లి గ్రామ పంచాయతీలో మనం ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఒక 4 రోజులు. దాని తర్వాత గోపవరం గ్రామ పంచాయతీ, దాని తర్వాత కొత్తపల్లె గ్రామ పంచాయతీ, దాని తర్వాత దొరసానిపల్లి. ఇవన్నీ అయిపోయేతనికి ఒక 4-5 రోజులు గోపవరం, 4-5 రోజులు సోమవారపల్లి, ఒక 10 రోజులు కొత్తపల్లె, ఒక 2 రోజులు దొరసానిపల్లె. 22వ తారీఖు వరకు. ఇంకొక 8 రోజులు ఈ నెలలో ఖాళీ ఉంటుంది. మళ్ళీ మనం చేనేత వార్డు 41 నుంచి మళ్ళా తగ్గుకు రెండవసారి కూడా ప్రచారం చేసి, అంటే మే 1వ తారీఖు నుంచి ఇక ఇంటింటికి తిరిగి ప్రచారం కాకుండా 4-3 వార్డులు కలిపి ఒక చోట మహిళలను అందరినీ అట్లీ ఒక 10 రోజులు ప్రచారం చేస్తాం. మళ్ళీ 4-5 వార్డులకు ఒకటంటే ఒక 8 మీటింగులు వస్తాయి టౌన్కు. సోమవారపల్లెకు ఒక 2-3 ఏర్పాటు చేసుకోవచ్చు. గోపవరానికి ఒక 2-3 చేసుకోవచ్చు. కొత్తపల్లెకు ఒక 5-6 చేసుకోవచ్చు. మా దొరసానపల్లెకు ఒకటి చేసుకోవచ్చు. అన్ని కలిపితే మళ్ళీ ఒక 20 మీటింగులు. 20 మీటింగులు అంటే రోజుకు 2-3 ఏర్పాటు చేసుకుంటే 10 రోజులకు అయిపోతాయి. అంటే దాదాపుగా ఈ 4 పంచాయతీలు అర్బన్ కలిపి 2 లక్షల ఓట్లు ఉన్నాయి. 2 లక్షల మంది ఓటర్లను మనం 2 సార్లు ప్రచారం చేసిన వాళ్ళం అవుతాం. దాదాపు కొన్ని వేల మంది మహిళలను, అంటే ఒక్కొక్క మీటింగ్కి 2,000, 3,000 మహిళలను ప్రోగు చేసుకుంటే ఒక 28 మీటింగులు అంటే ఒక 50-60 వేల మంది మహిళలతో ప్రత్యక్షంగా మనం మన బాధ ఏందో చెప్పగలుగుతాం, మన అభ్యర్థన ఏందో చెప్పగలుగుతాం. మనకు కూడా ప్రచారంలో సంతృప్తినిస్తుంది. అడిగి ఇంటింటికి పోయి మనం గడప గడపకు తిరగలిగినాం. తర్వాత ప్రజల్లోనే ఉండగలిగినాం. తర్వాత అందరికంటే ముందే క్యాన్వాస్ ప్రచారం చేయగలిగినాం. ఇంటింటికి మనం పోగలిగినాం. మళ్ళీ రెండోసారి కూడా 10-15 వార్డులు తిరగగలిగినాం. మళ్ళీ అన్ని వార్డులకు సంబంధించి, పంచాయతీలకు సంబంధించి మహిళలతో ముఖాముఖిగా మనం సమావేశం నిర్వహించగలిగినాం. ఇక మనకు సంబంధించిన కార్యకర్తలు, పార్టీ మీ కొద్దీ మీరు విస్తృతంగా తిరుగుతూనే ఉంటారు. కాబట్టి ప్రచారానికి సంబంధించి దాదాపుగా మనం సంతృప్తికరంగానే, మనం అందరికంటే మిన్నగానే ప్రచారం చేసినాము అనే ఫీలింగ్ లేకపోవడానికి కావాల్సిన స్థితిలోకి మనం రావాలి, వస్తాం. ఈ మధ్యలో మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 సార్లు ప్రొద్దుటూరికి రావాలని చెప్పి నేను అభ్యర్థించిన. ఈ ఎన్నికలు ముగిసే లోపల 2 సార్లు ప్రొద్దుటూరికి రావాలి, 2 సార్లు ప్రొద్దుటూరులో బహిరంగ సమావేశాలను ఉద్దేశించి తమరు ప్రసంగించాలని చెప్పి నేను ఆయన్ను అభ్యర్థించడం జరిగింది. ఒకటి, ఈ నెలలో 27వ తారీఖున బస్సు యాత్ర ద్వారా ఇడుపులపాయలో ప్రారంభమై ఇచ్చాపురం వరకు ఏప్రిల్ 21వ తారీఖు వరకు జరుగుతుంది. అందులో మొట్టమొదట 27వ తారీఖున ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి అక్కడ బస్సు ఎక్కితే ఏప్రిల్ 21 తారీఖు వరకు ఆయన తిరుగుతూనే ఉంటాడు. కార్యకర్తలతో, క్యాడర్తోనే మీటింగులు జరుపుతూ ఉంటాడు. మొట్టమొదటి మీటింగ్ మాత్రం ప్రొద్దుటూరే సెలెక్ట్ చేసినారు. అది మనందరికీ ఎంతో గర్వకారణం, సంతోషించదగ్గ అంశం. ఈ 7 నియోజకవర్గాలు కలిపి ఒక చోట మీటింగ్ పెట్టాలన్నప్పుడు కమలాపురం పెడదామా, మైదుకూరు పెడదామా, ప్రొద్దుటూరు అని చెప్పి ఆయనకు సలహాదారులు మాట్లాడితే ఆయన ఏకకంఠంతోనే నిర్విఘ్నంగా ప్రొద్దుటూరులోనే సభ పెట్టండి, నాకు ప్రొద్దుటూరే
సెంటిమెంటల్గా కూడా ఇష్టము. అక్కడ కార్యకర్తలు నాయకులు మొబిలైజేషన్ ఎక్కువ చేయగలుగుతారు. సెమీ అర్బన్ ప్రాంతం కూడా అది, అందరికీ సెంటర్గా ఉంటుంది. మైదుకూరుకు, కమలాపురానికి, జమ్మలమడుకు, అందరికీ బద్వేలు వాళ్ళకందరికీ ఉంటుంది. అంటే ప్రొద్దుటూరే పెట్టండి, నాకు ప్రొద్దుటూరే ఇష్టం అని చెప్పి ఆయన నిర్విఘ్నంగా చెప్పడం వలన ప్రొద్దుటూరు ఖరారు చేసినారు. అది మనం ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. మరొకసారి కూడా ఆయన్ను మే 13 తారీఖు కంటే ముందుగా ఒక 10 రోజులు ఎన్నికల ప్రచారంలో భాగంగా 10 రోజుల ముందు మరొకసారి ప్రొద్దుటూరు రావాలని కూడా మన అభ్యర్థన ఆయన ముందు ఉంది. అది కూడా మనం సాధించుకోగలిగితే ఎన్నికల ప్రచారంలో మనం 100% అడిగి మనం సంతృప్తి కలగలుగుతుంది. మన నాయకుడు ఎన్నిసార్లు మన ఊరికి రాగలిగితే, ఈ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడగలిగితే, ఈ ఎన్నికల యొక్క సంగ్రామంలో మన యొక్క విజయం అంత సులభతరమవుతుందనేది నా విశ్వాసం. ఆయన రావడమే మనకు మేలు జరుగుతుంది. ఇప్పుడు 27 తారీఖు జరిగే ఈ కార్యక్రమానికి మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మిగతా 6 నియోజకవర్గాల వాళ్ళు కూడా క్యాడర్ అంతా ఇక్కడికి వస్తుంది. జమ్మలమడుగు, మైదుకూరు, కడప, బద్వేలి, కమలాపురం, పులివెందుల, ఈ 6 నియోజకవర్గాల నుంచి కూడా జనం అంతా ఇక్కడికి వస్తారు. క్యాడర్ అంతా ప్రొద్దుటూరు నుంచి మనం కూడా జనాన్ని, మన వాళ్ళందరినీ కూడా సమీకరించుకొని ఈ జమ్మలమడుగు బైపాస్ రోడ్లో ఇదివరకే మీకు తెలిసి ఉంటుంది, తిమ్మయ్య కళ్యాణ మండపానికి ఎదురుగా ఉండబడిన ఖాళీ జాగాలో ఒక 10 ఎకరాల స్థలంలో మనం అంత ఇప్పుడు పని కూడా అయిపోయింది అనుకుంటా, దాదాపుగా చేసేసినారు. స్టేజింగ్ ఇదంతా తయారైపోతూ ఉంది. అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసినాం. సారు 27 తారీఖున 11 గంటలకు ఇడుపులపాయలో బయలుదేరి అక్కడ బస్సు ఎక్కితే వేంపల్లి, వీరపనాయపల్లి, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరుకి అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఆ ప్రాంతంలో ఆయనకు బస్సు ఏర్పాటు చేయమని చెప్పినాం మనం. మరి వారు ఒకరవ అటు ఇటు 2-3 కిలోమీటర్ల ముందో వెనకో ఏర్పాటు చేసుకుంటారు. మధ్యాహ్నం 2 కల్లా అక్కడికి వస్తే ఆయన బస్సు ఉంటుంది. ఆయనకు ఒక టెంట్ కూడా, గుడారం కూడా ఏర్పాటు చేస్తారు. అందులోనే ఉంటాడు. భోజన వసతి ఇక్కడనే ప్రొద్దుటూరులోనే భోజనం చేస్తాడు. అక్కడనే ఆ గుడారంలోనే భోజనం చేస్తాడు. 2 నుంచి 4 వరకు విశ్రాంతి తీసుకుంటాడు. 4కు మళ్ళీ ఆయన బస్సు ఎక్కితే కన్నా ఇప్పటికైతే ప్రస్తుతానికైతే మనం అనుకునేది సినీ హబ్ దగ్గర నుంచి, సినీ హబ్ మీదుగా మైదుకూరు రోడ్డు వచ్చి శివాలయం సర్కిల్, రాజీవ్ సర్కిల్, నేరవై కొరపాటు రోడ్, ఈ రోడ్డమ్మడి స్ట్రైట్గా పోయి అవుటర్ బైపాస్ రింగ్ రోడ్లో నుంచి ఆ స్థలంలోకి పోయేటట్టు ఇప్పటికి ప్లాన్ చేసినాం. ఇంకా దీనికంటే కొద్దిగా చిన్న మార్పులు ఏమంటే మళ్ళీ తర్వాత మీకు అప్డేట్ చేస్తాం. ప్రస్తుతానికైతే ఇదే ఖరారుగా అనుకుంటా ఉన్నాం. 2 కిలోమీటర్లు మాత్రమే టౌన్లో జర్నీ చేసేటట్టు పెట్టండి. సో దీని ప్రకారం వస్తే కన్నా 4:15కు ఆయన బస్సు ఎక్కితే ఇక్కడికి 4:30 కల్లా ఇక్కడికి వచ్చేస్తారు. సో మనం 4 గంటలకు మీటింగ్ అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాం. ఒక్క బిఫోర్ అరగంట మనం ముందుగా చెప్తా ఉన్నాం. అది కూడా సో 4 గంటల కంటే కన్నా మనం ఖచ్చితంగా 3:30కో 3:45కో మనం అక్కడికి చేరుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఆయన 1:45 గంట క్యాటర్ని ఉద్దేశించి మాట్లాడితే ఏది ఏమైనప్పటికీ కూడా 3:30 నుంచి 6 లోపల సమావేశం అయిపోతుంది. ఎవరికి బరువు ఉండే సమయం కానీ, ఇబ్బంది ఉండే సమయం కానీ కాదు. తర్వాత ఎండ కూడా ఉండదు. 4:30 తర్వాత నుంచి చల్లబోదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, 5:30 అయింది. ఈ టైంలో ఆయన కూడా మాట్లాడుతుంటాడు 27వ తారీఖున. చల్లబొద్దు, అందరం బాగానే ఉంటుంది. ఎవరికి ఏం రిస్క్ ఉండదు, పెద్ద శారీరక శ్రమ కూడా ఉండదు, పెద్ద పనులు పాటలు ఇవన్నీ కూడా ఏమీ ఇబ్బంది ఉండదు. అందుకే ఆ రోజు ఆ సమావేశానికి మిగతా నియోజకవర్గాల నుంచి క్యాడరు ఏ పద్ధతుల్లో వాళ్ళు ఎంత గొప్పగా వచ్చినా, కొంచెం గొప్పగా కంటే తక్కువగా వచ్చినా కూడా దాని మీద మనం ఆధారపడకుండా మన మీద మనం ఆధారపడడానికి సంసిద్ధంగా ఉండమని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాను. అందరికీ మన మీద మనం ఆధారపడాలా గట్టిగా. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఆయన వచ్చినప్పుడు కనీసం అంటే 6 నియోజకవర్గాలు బయట వాళ్ళు మనం కలిసి 1,00,000 నుంచి 1,50,000 జనాన్ని సమీకరించాలనేది ఒకటి అనుకుంటే, ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు పోవాలా. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంత జనమని మనం చెప్పకపోయినా గొప్ప బహిరంగ సభని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం. మన ప్రొద్దుటూరు నుంచి స్వచ్ఛందంగా ఆయన వచ్చినప్పుడు ఆయన కోసం కొన్ని వేల మంది వాలంటీర్స్గా ఆయన కోసం వస్తారు. మనం కూడా మన నియోజకవర్గాల నుంచి, మన వార్డుల నుంచి, గ్రామాల నుంచి మన కార్యకర్తలను, శ్రేయోభిలాషులను, నాయకులను దగ్గరుండి మనం సమీకరించుకొని రావాలా. దానికి పల్లెలకు బస్సులు కావాల్సింటే పార్టీ క్యాడర్ అందరికీ నేను పంపిస్తాను బస్సులు. ఏ పల్లెకి ఎన్ని బస్సులు కావాలో అన్ని బస్సులు పంపిస్తాను. అక్కడి నుంచి మీరు సమీకరించుకొని మధ్యాహ్నం 3:30కి అక్కడికి వచ్చే ఏర్పాటు చేసుకోవాలి.
ఎంత తక్కువ ఉన్నా కానీ ఒక మన ప్రొద్దుటూరు నుంచే వాలంటీర్స్కి వచ్చేవాళ్ళు కానీ మనం సమీకరించేవాళ్ళు కానీ 50,000కు తక్కువ ఉండకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనం సమీకరించే వాళ్ళు కానీ ఆయన కోసం వచ్చేవాళ్ళు కానీ ఇది పార్టీకి మనకు ఆదేశించినది కానీ మన ముందుండే బాధ్యత కానీ. నాయకుడు మన ఊరికి వచ్చేటప్పుడు మనల్ని గెలిపించడానికి, మన జెండాని గెలిపించడానికి, మన పార్టీని గెలిపించడానికి నాయకుడు మన ఊరికి వచ్చేటప్పుడు మనం ఆయనకు ఘనమైన స్వాగతం ఇవ్వాల్సింది. జన సమూహంతో ఉత్సాహంగా మనం ఆయనకు స్వాగతం ఇవ్వాల్సిన అవసరం ఉంది. సిద్ధం సభలు మీరు అన్ని చూసినారు, ఎంత గొప్పగా జరిగినాయో. అనంతపురం అయినా సరే, ఎక్కడైనా సరే, మేదరమెట్ల కానీ అసలు 10 లక్షలతో 15 లక్షలతో సభలు అద్భుతంగా జరిగినాయి. అంత స్థాయిలో ఆయన సభలు జరిగినప్పుడు బస్సు యాత్ర సభలు కూడా మొట్టమొదటి ప్రొద్దుటూరు పెట్టినప్పుడు ప్రొద్దుటూరుతో ఇసుకేస్తే రాలనంత జనముతో, అది కూడా ఉత్సాహంతో నాయకునికి సాదరంగా ప్రొద్దుటూరు ఆహ్వానిస్తూ ఆయన్ను చిరునవ్వుతో ఆహ్వానించే స్థాయిలో మనందరం కదం దొక్కుతూ కథన రంగానికి సంతోషంగా మనం ఆహ్వానించే విధంగా ఉండాలి. దీనికి మీ అందరిలో కూడా ఒక పట్టుదల, ఒక ఉత్సాహం తప్పనిసరిగా అవసరం అనేది మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనం ఎంత కష్టపడినా ఏమి చేసినా కూడా బాగా మీరు మతికి పెట్టుకోవాల్సినది ఈ నెలన్నరే ఖచ్చితంగా మనం కష్టపడాల్సినది. ఏప్రిల్ 30 రోజులు ఉంది, మే 13 రోజులు ఉంది. 43 రోజులు 45 రోజులు మనం కష్టపడితే 5 సంవత్సరాల కాలం పాటు మన జెండా అధికారంలో ఉండగలుగుతుంది. మన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. మనము మన నాయకుడు అందరం కలిసి ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి కానీ, మన ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ, మన వార్డుల్లో మన గ్రామాలలో ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించడానికి, మన చేతులతో ప్రజలకు పట్టడన్నం పెట్టడానికి వీలవుతుంది. మనం ఎప్పుడైతే సేవ చేయగలుగుతామో, సేవ చేసే అవకాశం, భాగ్యం రాజకీయాల్లో మనకు రాగలుగుతుందో అదే మనం చివరి గోల్ ఎప్పుడైనా కానీ. సో 45 రోజులు మన కష్టం, 5 సంవత్సరాల మన గౌరవానికి తూకం. ఇది బాగా మీరు మతికి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 45 రోజులు మనం నిర్లక్ష్యం చేసినా, అలక్ష్యాన్ని ప్రదర్శించినా, అనైక్యతను మనం ప్రదర్శించినా, మనలో పటుత్వం తగ్గినా, పట్టుదల లోపించినా 5 సంవత్సరాలు మనం నష్టపోతాం. 5 సంవత్సరాలు మనం నష్టపోవడమే కాకుండా మన ప్రత్యర్థి అయినటువంటి తెలుగుదేశం పార్టీకి చనిపోయేదానికి సంసిద్ధంగా ఉండే పార్టీ అది. తెలుగుదేశం పార్టీ చనిపోయేదానికి సంసిద్ధంగా ఉంది. ఏమంటారు దాని మీద? ఆక్సిజన్ ఇస్తుంటారు, ఏమంటారు? వెంటిలేటర్ మీద ఉంది ఆ పార్టీ. అది ఊరికంగా పైపు తీసేస్తే ముక్కులో నుంచి అయిపోయా, ఫినిష్. అది కాటికి పోయే పార్టీ. అట్లాంటి దానికి మనం పొరపాటు చేసి ఏదన్నా అలసత్వాన్ని ప్రదర్శిస్తే మళ్ళా కొంత మనం ఆక్సిజన్ ఇచ్చి, కొంత బలాన్ని ఇచ్చి చేసిన పరిస్థితి అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆ పొరపాటు మన దగ్గర మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ఏ ఒక్క పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు చెయ్యకూడదు. మన ఏకైక లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2024 జూన్ 4వ తారీఖున విజయోత్సాహంతో పండుగ జరుపుకునే స్థితిని మనం చూడాలి. ఇదే మన లక్ష్యం, ఇదే మన అంతిమ గోల్. అందులో భాగంగా మన నియోజకవర్గాన్ని మనం గెలిపించుకోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాయకునికి కానుకగా మనం ఇవ్వడం, మన ఓటు సీఎంకు వేసే స్థితిలో మనము అగ్రభాగాన గొప్ప మెజార్టీతో గెలిచి మనం ముందు ఉండాల్సిన బాధ్యత మన పైన ఉంది. మన పైన పార్టీకి కూడా అంత నమ్మకం ఉంది. మిత్రులారా, నేను బాగా చెప్తా ఉన్నా, నేను ఈ కడప జిల్లాలో ఉండే, ఉమ్మడి కడప జిల్లాలో ఉండే 10 నియోజకవర్గాలలో పులివెందుల తర్వాత ఎక్కువ నమ్మకం పార్టీకి ఉండేది మన మీదనే. అత్యంత నమ్మకం మన మీదనే ఉంది. చాలా మనం గట్టి, సమర్థవంతమైనటువంటి, విశ్వాసబద్ధమైనటువంటి పార్టీకి, నాయకుడికి విశ్వాసపాత్రులమై అకుంఠిత దీక్షతో పార్టీని గెలిపించడానికి, తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించడానికి, ఆత్మత్యాగానికైనా, దానానికైనా సిద్ధమయ్యే కార్యకర్తలు ఉండే ఊరు ప్రొద్దుటూరు అని చెప్పి నాయకుడే గట్టిగా విశ్వసిస్తా ఉన్నాడు. ఈ నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా వమ్ము చేసుకోకూడదు. ఈ నమ్మకం పార్టీలో అధినాయకుని దగ్గర ఎప్పుడు రోజు రోజుకు పెరుగుతూ ఉండే పరిస్థితుల్లోనే మన పనితీరు ఉండే విధంగా మనం పనిచేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అనేది మీ అందరికీ సవినయంగా తెలియజేస్తా ఉన్నా, సవినయంగా మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఈ 45 రోజులు మనం వేరే పనులు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక టైం టేబుల్ ప్రకారం క్రమశిక్షణగా, డిసిప్లిన్గా మనం అందరం ఐకమత్యంగా ఉండి ప్రచారాన్ని మనం ముమ్మరం చేయగలిగితే చాలు. మన నాయకుడు చేసిన సంక్షేమాన్ని, మనం చేసిన ప్రొద్దుటూళ్ళ అభివృద్ధిని, మన మానవతా విలువలతో మనం ఈ ఊరి ప్రజల కోసం శ్రమించిన విధానం మనం ప్రతిరోజు చెప్పగలిగితే, మీ వార్డుల్లో, మీ గ్రామాలలో పని కట్టుకొని చెప్పగలిగితే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు ఒక చోటకి చేర్చగలిగితే సామాన్య పౌరులకు చైతన్యపరిచే విధంగా ఈ పార్టీ గొప్పతనాన్ని, ఈ పార్టీ వస్తే ఏం మేలు జరిగింది, పిల్లలకి ఏం మేలు జరిగింది, మహిళలకు ఏం మేలు జరిగింది, రైతులకు ఏం మేలు జరిగింది, ఈ విషయాలన్నీ మనం చెప్పగలిగితే 45 రోజులు మనం ఐక్యమత్యంగా ఉండగలిగితే తెలుగుదేశం పార్టీ చేసే విష ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఎక్కడికక్కడ మీరందరూ సంసిద్ధంగా ఉంటే, తెలుగుదేశం పార్టీ చేసే మోసాలకు కుట్రలను కనుక్కొని దాన్ని తిప్పికొట్టడానికి మనందరం సంసిద్ధంగా ఉంటే చాలు. ఇంతే, ఇంతకు మించి మనం చేయాల్సిన పని ఏది కూడా లేదు. ఒక్క 45 రోజులు, ఒకే ఒక 45 రోజులు ఒక పార్టీని భూస్థాపితం చేస్తుంది, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తుంది. 45 రోజులు మనం శ్రమిస్తే తెలుగుదేశం పార్టీని మనం భూస్థాపితం చేయబోతున్నామన్న సత్యాన్ని గుర్తెరిగి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వస్తే కూడా తెలుగుదేశం పార్టీ నిజంగా బలం లేదు. ఆ పార్టీకి నిజంగా ఈ ఊర్లో ఆ పార్టీకి కానీ, ఆ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసిన అభ్యర్థి కూడా జనములో బలం లేదు, క్యాడర్లో బలం లేదు, జనంలో బలం లేదు, వారి పార్టీకే విశ్వాసం లేదు వాళ్ళ అభ్యర్థి పైన. కేవలం వాళ్ళు ఒక రకమైన విష ప్రచారాన్ని, ఒక హైప్ క్రియేట్ చేయడం, అంటే లేని బలాన్ని ఉందని చూపించే భ్రమకు లోను చేసి ఎన్నికల్లో ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. గెలుస్తాం అంటారు. ఎట్లా గెలుస్తామో చెప్పమంటే రీజన్ చెప్పరు. ఎట్లా గెలుస్తామో చెప్పమంటే రీజన్ ఏ తెలుగుదేశం పార్టీ గెలుస్తామయ్యా అంతే, కానీ మనల్ని అడిగితే మనం రీజన్ చెప్తాం. మీరు ఎట్లా గెలుస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే, ఇదిగో ఇట్లా గెలుస్తామన్నా. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి 87% మందికి సంక్షేమ పథకాలను ఇంటింటికి నిష్పక్షపాతంగా దళారీ వ్యవస్థ లేకుండా నిజాయితీగా మేము పేదవాళ్ళకి ఇచ్చినామన్నా. పేదరికానికి మేము ఉపయోగపడి 87%, 93,000 ఇళ్ళు ఉంటే దాదాపు 80,000 మందికి మేము ₹1,00,000 చొప్పున సంవత్సరానికి 5 ఏళ్లకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినాము. ఇదిగో డాక్రా సంఘాలలో ఉండే మహిళలకు 54,000 మందికి 200 కోట్ల రూపాయలు మేము ఇచ్చినామన్నా. పెన్షన్ 3,000 రూపాయలు పెంచి 65 సంవత్సరాల వయసును 60కే కుదించి ఇంటి దగ్గరికి పంపించి అవ్వాతాతల యొక్క సంతోషాన్ని మేము చూడగలిగినామన్నా. 45 సంవత్సరాలకే ఆడపిల్లలకు పెన్షన్ 18,706 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి మేము మంచి అండగా మిగిలిపోయినాం కాబట్టి ఆ చెల్లెలు మాకు ఓటు ఇస్తుందన్నా. చేనేతలు ఇబ్బంది పడతా ఉంటే మగ్గం నేస్తే 24,000 రూపాయలు అని చెప్పి వాళ్ళ కరోనా సమయంలో పెద్దగా వారిని మనం ఆదుకోగలిగినాము. 24,000 మందికి మేము ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా డీగేటీ కాకుండా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు మేము ఆస్తి మీద హక్కును కల్పించినాం. అమ్ముకునేదానికి కానీ, బ్యాంకుకి పోయేదానికి కానీ మేమే డబ్బులు పెట్టి ఇల్లు కట్టిస్తా ఉన్నాం. ఇందుకు మాకు ఓటేస్తారు, మేము గెలుస్తాం. ఎన్నో చిన్న చిన్న కుటుంబాలకు చేయూతనిచ్చే సంక్షేమ పథకాలను మేము అందించగలిగినాం. నాయి బ్రాహ్మణుల షాపులకు ఉచితం కరెంటు ఇవ్వగలిగినాం. దళిత బిడ్డలకు ఇళ్లకు కరెంటు ఉచితం ఇవ్వగలిగినాం. రజక సోదరులకు ఇస్త్రీ పెట్టకు 10,000 రూపాయలు ఇవ్వగలిగినాం. చిరు వ్యాపారస్తులకు చిన్న వ్యాపారాలకు డబ్బులు ఆర్థిక సహాయాన్ని అందించగలిగినాం. ఫీజు రీయింబర్స్మెంట్ చేయగలిగినాం. నాడు నేడు మన బడి కింద మా ఊర్లో ఉండే స్కూళ్లకు 56 కోట్లు ఇచ్చి స్కూళ్లు బాగు చేసినాడు కాబట్టి నాకు ఓటేస్తారన్నా. అమ్మఒడి పేరుతో ఇంతమంది తల్లులకు మేము వాళ్ళ అకౌంట్కు డబ్బులు పంపించి నిరక్షరాస్యతను తగ్గించి అక్షరాస్యతను పెంచినాం. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం, మంచి భోజనం పెట్టినాం, మంచి పుస్తకాలు ఇచ్చినాం కాబట్టి పిల్లల తండ్రులు మాకు వేస్తారన్నా. ఇవి కాకుండా మా ఎమ్మెల్యే గారు మేము కలిసి ఈ పార్టీ ద్వారా మేము చేసిన సహాయం చాలా ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు 120 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీలో భీములపల్లి లక్ష్మీ గారు చైర్మన్ అయిన తర్వాత వారి నాయకత్వంలో వార్డులోనూ అడిగిన చోటల్లో రోడ్డు వేసినాం, కాలువ వేసినాం. ఎక్కడ కావాల్సింటే అక్కడ కోట్ల రూపాయలు చేసినాం. 120 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఈ 3 సంవత్సరాల కాలంలో, 4 సంవత్సరాల కాలంలో చేసినాం. మనం గోపవరం పంచాయతీ కానీ, కొత్తపల్లి పంచాయతీ కానీ, సోమవారపల్లి పంచాయతీ కానీ సస్యశ్యామలం చేయగలిగినాం. ఈరోజు కొత్తపల్లి పంచాయతీలో ప్రకాష్ నగర్ అయితే 5.5 కోటితో కంప్లీట్ అయిపోయింది అనుకుంటారవునా? దాదాపుగా అయిపోయింది. 5.5 కోటితో దక్షుడు యజ్ఞం తలపెట్టినట్టు తలపెట్టినాం. ఇడిచిపెట్టలే నేనైతే దాన్ని. అసలు నా ఇంట్లో కుటుంబ విషయాలు కూడా అంత కేర్ తీసుకోలే నేను. అది పూర్తి చేయాల్సిందని చెప్పి డబ్బులు ఉండినా లేకపోయినా ఫండ్స్తో సంబంధం లేకుండా సొంత లెక్కలు పెట్టేదానికి సిద్ధపడి 5.5 కోట్ల రూపాయల కోసం వివిధ రకాల ఫండ్స్ తెచ్చి మొత్తం 13 రోడ్లు, 13 కాలువలు, మెయిన్ రోడ్లు వేసినాం. ఆటోల గన్ను గాలి వదిలేస్తే ఈరోజు మనం 1 కోటి రూపాయలు పెట్టి మన సొంత డబ్బు పెట్టి 2 పెద్ద రోడ్లు, కిలోమీటర్ చొప్పున రోడ్లు వేయగలిగినాం. గోపవరం పంచాయతీకి మనం మేలు చేయగలిగినాం. పార్కులు కట్టగలిగినాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టగలిగినాం. ఇవన్నీ మాకు ఓటేస్తారన్నా అని చెప్పి మనం ఒక రీజన్ చూపిస్తూ ఉన్నాం. మంచి మార్కెట్ కడుతున్నాం, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడుతున్నాం, పెన్నారవరి బ్రిడ్జి కడుతున్నాం, బస్టాండ్ కడతా ఉన్నాం, కాలువల ఆధునీకరణ చేస్తూ ఉన్నాం,
పైపు లైన్ మారుస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి 150 కోట్ల రూపాయలు పెట్టి శ్రీశైలం నుంచి నీళ్లు తెచ్చి పొద్దుటూరు ప్రజల దాహార్తిని తీర్చిరామన్నా. ఇది చాలన్నా మేము గట్టిగా వాళ్ళని ఓటు అడిగేదానికి. కానీ మేము కానీ పేదరికం నుంచి వచ్చినాం కాబట్టి పస్తులుండి పెరిగిన వాళ్ళం ఉన్నా. మేము ఎర్రగడ్డకారం బువ్వదిని పెరిగిన వాళ్ళము. పేదరికం మాకు తెలుసు ఎట్లుంటుందో. అందుకే మా దగ్గరికి ఏ పేదవాడి దగ్గరికి వచ్చినా కూడా మా దగ్గర ఉన్నదానికంటే మించిన దాతృత్వాన్ని ప్రదర్శించి కోట్ల రూపాయలకు పెళ్లిళ్లకు, పేరంటాలకు, ఆకలికి, మరణానికి, చావుకు ఒకటేమిటి దైనందిన జీవితంలో పేదవారికి ఎదురయ్యే ఆర్థిక కష్టాలలో ప్రతి చోట మేము ఉండగలిగినాం. కాబట్టి మేము ధైర్యంగా ప్రజలను ఓటు అడగలుగుతాం, చేస్తారు. అన్నిటికీ మించి మీకు మాకు భేదం ఒకటే అన్న తెలుగుదేశం పార్టీ నాయకులారా. మీరు 2019 నుంచి 24 వరకు మీరు ప్రజల్లోనే లేరన్నా. మీరు 2019 నుంచి 24 వరకు మీరు ప్రజల్లోనే లేరు. వరదరాజరెడ్డి అనే వ్యక్తి ప్రజల్లోనే లేరన్నా. మీరు కరోనా సమయంలో మీరు కనిపించలే. 2014 నుంచి 2019 కానీ 2019 నుంచి 24 వరకు కానీ ప్రజలలో ఉండేది మేమన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలు ఉన్నాం. కరోనా వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వీరోచితంగా తిరగలిగింది. ప్రొద్దుటూరు పట్టణంలో ప్రాణాల మీద తెచ్చుకోగలిగినాం. మీరు ప్రజల్లో లేరు. ప్రజా జీవితంతో సంబంధం లేదు. ప్రజల్లో ఉండేది మేము. ప్రజా జీవితం మమేకమైంది మేము. అభివృద్ధిలో మేము ఉండాం, సంక్షేమంలో మేము ఉండాం, ఆపదలో ఉండాం, కష్టములో, దుఃఖములో, సంతోషములో అన్నిట్లో ఉండేది మేము. కాబట్టి మాకేస్తారన్నా అని చెప్పి మనం రీజన్ చెప్పగలుగుతున్నాం. మరి మీదేంటి చెప్పు రీజన్ అంటే? మేము గెలుచామయ్యా, రీజన్ లేదు అంటే ఒక విష ప్రచారాన్ని చేసి ఒక ఐప్ క్రియేషన్ అంటే రాష్ట్రంలో ఎట్లయితే ఏబిఎన్, TV5, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు ఒక ఐపుని క్రియేట్ చేసి ఏదో వాళ్ళు గెలవబోతారనే ఒక భ్రమను కలిగించి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూసినావా? సేమ్ అదే సిద్ధాంతాన్ని ప్రొద్దుటూరులో కూడా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంది. విష ప్రచారం, తప్పుడు ప్రచారం రకరకాలుగా చెప్తానే ఉంటారు. ఇవి వర్కౌట్ కావు నాకు తెలుసు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో బలహీనం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నంద్యాల వరదరాజరెడ్డి వయస్సు 85 సంవత్సరాలు. 40 సంవత్సరాలు రాజకీయాలు చేసి ఆయన ప్రొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచగలిగినాడు. అభివృద్ధి నిరోధకుడుగా ఆయన నిష్క్రమించి మళ్ళా రెండో ఇన్నింగ్స్ హీరోయిన్గా నటన చేసిన అమ్మాయిలు, అందగత్తెలు అమ్మాయిలు మళ్ళీ అమ్మ పాత్రలోకి వచ్చారు. చూడు అట్లా వచ్చినాడు పెద్ద ఆయన. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చినాడు. మళ్ళీ అమ్మ పాత్రలోకి వచ్చినట్టు వచ్చినాడు. ఈయన ఇప్పుడు కావాలా పదవి అంటాడు. ముసినూపున తొలి సమర్థనప్పుడు ఇప్పుడు ఎందుకు అయ్యా నీకు పదవి అంటే, నాకు ఇప్పుడే కావాలా అంటున్నాడు. ఆయన. కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బలహీనం, 100% బలహీనం. మనం అడగడానికి ఓటు నైతికత ఉంది. తెలుగుదేశం పార్టీకి నైతికత లేదు. ఓటు మనం అడగడానికి 10 కాదు 100 కారణాలను అభివృద్ధి పనులను చెప్పి మనం ఓటు అడగలుగుతాం. ఒక్క కారణం చెప్పి ఓటు అడగమని చెప్పి నెల అయింది మనం అడగబట్టి తెలుగుదేశం పార్టీని. ఒక్కటి చెప్పండి అంటున్నాడు నేను. జానడు స్థలం ఇచ్చింటే ప్రొద్దుటూరులో నామినేషన్ బేన్ అంటానా. 2014, 19, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఊర్లో ఏ ఒక్కరికైనా జానడు స్థలం ఇచ్చి లెక్కిచ్చి ఇల్లు కట్టించింటే నామినేషన్ బెయ్యము అని సవాలు విసురుతానా. సమాధానం రాలే. ఒక బిందె నీళ్ళు ఇచ్చింటే ఒక బిందె నామినేషన్ బెయ్యను అంటానా. వీళ్ళే నీళ్ల సమస్య పరిష్కరించాలే. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలో మన బిడ్డలు, మన మనవలు చదివే స్కూళ్లకు 1,00,000 చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో స్థానిక సంస్థలు కాకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి 1,00,000 రూపాయలు డబ్బు ఇచ్చి ఒక బాత్రూమ్ కట్టింటే, పిల్లలు ఉత్సవేయడానికి బాత్రూమ్ కట్టింటే నామినేషన్ బెయ్యను. సమాధానం లేదు. ఇవన్నీ మనం చెప్తున్నాం. 150 కోట్లతో నీళ్లు తెచ్చినామని చెప్తున్నాం. 56 కోట్ల రూపాయలతో స్కూళ్ళు బాగు చేసినామని చెప్తున్నాం. 24,000 మందికి ఇళ్ల పట్టాలు రిజిస్టర్ చేసినామని చెప్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చెప్తున్నాం. ఇట్లా ఒక్క రీజన్ కూడా వాళ్ళకు లేదు. కాబట్టి అత్యంత బలహీనం. నేను బాగా చెప్తున్నా, ప్రజల యొక్క నాడి తెలిసిన వాడిని. ప్రజాక్షేత్రంలోనే మీరు నమ్మండి నా మాట, నేను సామాన్యమైనటువంటి మనుషుల మధ్యలో నా పుట్టుక. అత్యంత సహజమైన సామాన్య మనుషుల యొక్క జీవితాలతోనే నా జీవితం ముడిపడి ఉన్నది. నా పుట్టుక, నా బాల్యం, నా యవ్వనం, నా మధ్య వయస్సు, చివరికి నా వృద్ధాప్యం కూడా రాబోయేది అన్నీ ప్రజాక్షేత్రంలో అత్యంత సర్వసాధారణమైన మనుషుల మధ్యలోనే జరిగింది. కాబట్టి జనం యొక్క ఆకలి, వారి ఆత్మాభిమానం, వారి అవసరాలు అన్నీ నాకు స్పష్టంగా తెలుసు. ఈరోజు ప్రజలలో స్పష్టమైన అభిప్రాయం ఉంది. దాదాపుగా 60-70 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి
ఇంత క్లారిటీగా ఏ పార్టీకి ఓటు వేయాలని ప్రజలలో ఇంత క్లారిటీగా మరెప్పుడు లేదు. స్వాతంత్రం తర్వాత ఇదే మొదటిసారి స్పష్టతగా ఉన్నారు ప్రజలు, జగన్మోహన్ రెడ్డికి వేయాలా, మళ్ళీ సంక్షేమ పథకాలు మాకు ఇట్నే రావాలా, మా పిల్లల విద్య ఇట్నే బాగుపడాలా, స్త్రీల యొక్క ఆర్థిక స్వావలంబన ఇట్నే ఉండాలా, స్త్రీలకు ఇదే గౌరవమే దక్కాలా, మా కుటుంబాలు ఈ విధంగా ఉండాలి అంటే మేము తప్పనిసరిగా ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని చెప్పి క్లారిటీగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కానీ పురుషులు కానీ. ఇది నిజం. ప్రొద్దుటూరులో కూడా అంత స్పష్టతగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎప్పుడు చేసినా కానీ తీర్పు వచ్చేది ఒకటే, మళ్ళీ ఏ 130 సీట్లు 120 సీట్లు 140 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మనం ఎంత తక్కువ అన్నా కానీ, ఎంత హీనపక్షం అన్నా 40,000 ఓట్లతో మనం గెలుస్తాం. తక్కువ అన్నా కూడా 40 ఓట్లతో గెలుస్తాం మనం. ఇది మిత్రులారా. కాబట్టి ఈ ఎన్నికల యొక్క రణరంగానికి సంబంధించి మన నాయకుడు 27వ తారీఖు వచ్చే కార్యక్రమాన్ని మనము పూర్తి స్థాయిలో జయప్రదం చేసుకునే దానికి ప్రతి గ్రామీణ ప్రాంత నాయకుడు, ప్రతి మున్సిపల్ వార్డుకు సంబంధించిన నాయకుడు, ప్రతి కార్పొరేటరు, ప్రతి కౌన్సిలరు, డైరెక్టరు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, క్రియాశీలకమైనటువంటి సభ్యులు, పార్టీ పదవులలో ఉండేవారు, ఏ పదవి లేకపోయినప్పటికీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించే ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లెలికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, శక్తిని దాచుకోకుండా, దాపరికం లేకుండా పూర్తి శక్తిని వినియోగించి రేపు 27వ సభను చాలా సూపర్ సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మేము ఈ గ్రామాలలో వార్డుల్లో పూర్తి స్థాయిలో జనాన్ని సమీకరించాలా. నేను మళ్ళీ పర్సనల్గా మీతో ఒకరొకరితో ఫోన్లో మాట్లాడతా. మీకు కావాల్సిన సదుపాయాలు నేను చేయగలుగుతా. మీరు చేయాల్సిన జన సమీకరణ కార్యక్రమాన్ని మీరు చేయాలా. ఈ టార్గెట్ పెట్టుకున్నాం అని మన మనసుకు మనం పెట్టుకోగలిగితే ఛాలెంజ్గా ఉంటుంది. పనిచేసేటప్పుడు చేయాలనే ఉత్సాహము, ఆ జిజ్ఞాస కూడా ఉంటుంది మనలో. నేను ఎప్పుడు ప్రసారి అట్నే తీసుకుంటాంట. ఏ కార్యక్రమాన్నైనా కానీ ఒక టాస్క్ నాకు నేనే, ఇది గోల్, ఇది టార్గెట్, దీన్ని నేను రీచ్ కావాలా, ఇది నా పార్టీ శ్రేణులంతా రీచ్ కావాలా అని చెప్పి మీరు కూడా అట్టే తీసుకోండి సీరియస్గా. మీకు 3 రోజుల సమయం ఉంది, 24, 25, 26. ఈ 3 రోజులు మీ వార్డుల్లో కానీ మీ గ్రామాలలో కానీ పూర్తిగా జన సమీకరణ సంబంధించిన ప్రయత్నాలు చేసుకునే ప్రయత్నం అంతా కూడా సంసిద్ధం చేయొచ్చు. అందుకు కావాల్సిన ట్రాన్స్పోర్ట్, అందుకు కావాల్సిన మిగతా సౌకర్యాలన్నీ కూడా పార్టీ చేస్తుంది, నేను చేస్తాను. మీరు చేయాల్సిన 3 రోజులు సంసిద్ధం చేసి పెట్టుకోవాలా. నాయకుడు ప్రతిసారి రాడు కదన్నా, నాయకుడు ప్రతిసారి రాడు. నాయకుడు మన ఊరికి రావడమే గొప్ప, మన అదృష్టం. నాయకుడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మన ఊరికి వచ్చిపోతే ఎంత మనకు ప్రయోజనం ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఎంత జనాన్ని సమ్మోహితం చేయగలుగుతాడో కూడా మీకు తెలుసు. జనములో విపరీతమైనటువంటి ఆదరణ, ఆకర్షణ కలిగిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి రాజకీయాలలో. భారతదేశ వ్యాప్తంగా ఉండబడే వాళ్ళను అత్యంత 1, 2, 3 స్థానాలుంటే అందులో ఆయన ఉన్నాడు. 1, 2, 3 ప్లేసులలో ఆయన ఉన్నాడు. అంత జనాకర్షణ కలిగిన వాడు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే జనాకర్షణ కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అట్టి నాయకుడు ప్రొద్దుటూరుకు వచ్చి మన ఊరిని ఉద్దేశించి, మన గెలుపు కోసం ప్రసంగించి, జిల్లా గెలుపు కోసం దీన్ని కేంద్రం చేసుకొని ప్రసంగించగలిగినప్పుడు మన గ్రాఫ్ చాలా వరకు డెవలప్ అవుతుంది, పెరుగుతుంది, మనకు చాలా లాభదాయకం. ఇంకొకసారి కూడా రావాలని చెప్పి నేను వాళ్ళను అసలు విపరీతంగా భంగపోతున్నాను. నేను పార్టీని ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే. మాకు మే 13 లోపల ఒక 10 రోజుల ముందు, వారం రోజుల ముందు ఎట్టి పరిస్థితుల్లో రావాలని ఇప్పటి నుంచి నేను వాళ్ళను దరఖాస్తు పెట్టినా. వాళ్ళకు ఇప్పుడు వచ్చినారు కాబట్టి మళ్ళీ రామని చెప్పి అట్లా చేయకూడదని చెప్పి కండిషన్ పెట్టుకునే దీనికి ఒప్పుకునే నేను. ఇక్కడ వాళ్ళు ఐపాక్ వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ వాళ్ళతో కూడా చెప్పినది. ఇప్పుడు వచ్చినాం కాబట్టి మళ్ళీ రెండోసారి అప్పుడు రామంటే ఒప్పుకోను, అప్పుడు వచ్చేదానికి మీరు సిద్ధపడితేనే ఇప్పుడు నేను ఇక్కడ సభ చేసేదానికి ఒప్పుకుంటా అని చెప్తే వాళ్ళు నవ్వి పైన జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు. 2 సార్లు సమలే స్వామి మీరు బాగా చేయండి సభ అని కూడా చెప్పినాడు. కాబట్టి మీరు చాలా సీరియస్గా తీసుకున్నామన్నా. ప్రొద్దుటూరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాలు రోజు టీవీలలో చూస్తారు. ప్రొద్దుటూరులో సభ జరిగేది, ఆ జన సమూహం కానీ ఎంత గొప్పగా జరిగింది, ఏం కథ అనేది. కాబట్టి మనం మన ఊరిని ఎంత ఎలివేట్ చేయాలనో, మనల్ని మనం ఎంత ఎలివేట్ చేసుకోవచ్చో దానికోసం ఉపయోగపడే సభగా మనం భావించి రాజకీయ ప్రయోజనాన్ని పూర్తిగా దృష్టిలో పెట్టుకొని మీరు ఆ దిశగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తాను. ఒక లైన్ పెట్టుకోవద్దు. ఇప్పుడు కల్లూరు ఉంది, నేను అతగాని కూడా చెప్పినా, జన సమీకరణ చేయాలంటే 200, 300 కాదు, పోయి ఉండే శక్తి ఎంత ఉందో అంతా నువ్వు ఉపయోగించాల్సిందే, చివరి బొట్టు వరకు నీ శక్తిని ఉపయోగించాల్సిందే అని చెప్పిన. మీ అందరికి కూడా నేను అట్నే చెప్తా ఉన్నా, సరేనా? ఒక్క సెంటెన్సే దాంట్లో అర్థం చేసుకోండి మీరు.
మీ ఊరే స్వామి సభ పెట్టింది, ఇది ఆయన మాట. ఏది మీ ఊరే స్వామి సభ పెట్టింది అంతే. అంటే ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఉంది, అంత బాగా ఇక్కడ మనం సక్సెస్ చేయగలుగుతాము. సామాజిక సాధికారిక యాత్ర బస్ అది కూడా ఇక్కడే పెట్టినారు ఫస్ట్. అది చాలా బాగా మనం సూపర్ క్లిక్ చేయగలిగినాం. అది మోటివేషన్ చాలా నియోజకవర్గాలకు అది పనిచేసింది. మొదటూళ్ళు ఇట్లా చేసినారు. ఈ స్థాయిలో జన సమీకరణ కాబట్టి మనం ఈ స్థాయిలోనే రీచ్ కావాలని మిగతా 2, 3, 4 గంట నియోజకవర్గాలు అది ముఖ్యమంత్రి గారు కూడా నాతో ప్రస్తావించినారు. అది ప్రొద్దుటూరులో బ్రహ్మాండంగా చేసినారు కాబట్టి మిగతా నియోజకవర్గాలకు అదే ఒక టార్గెట్ అయింది కాబట్టి బ్రహ్మాండంగా జరిగిందని. ఇప్పుడు దీన్ని కూడా ఆ ఉద్దేశంతోనే ఒక టార్గెట్ ఇతరులకైతే మనం ఇస్తామని, మనం ప్రొద్దుటూరులో పెడితే కన్నా వేరే ఊర్లో పెట్టినారు, తక్కువ చేస్తారు, 20,000, 10,000, 40,000, 30,000. అప్పుడు మిగతా జిల్లాల్లో పార్లమెంట్ స్థానాలు ఏమనిపిస్తారు, సో ఇదిలే 40,000 అని చెప్పి చేస్తారు. అట్లా కాకుండా ప్రొద్దుటూరులో చేస్తే 1,50,000 ఎంతో సభ జరిపినామంటే ఒక టార్గెట్ మనం ఇస్తాం. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఇన్ని 300 స్కోర్ కొట్టామంటే రెండో వాడు కొట్టాలి కదా, ఆ దగ్గరికి రావాలా. సో ఒక టార్గెట్ మనం ఫిక్స్ చేసి వాడికి ఇవ్వడమే. ఆ పెద్ద టార్గెట్ ప్రొద్దుటూరు అయితే ఇస్తుంది అనేది పార్టీకి నమ్మకం ఉంది కాబట్టి మనం సెలెక్ట్ చేసుకున్నారు. ఇది మనం దృష్టిలో పెట్టుకొని, అంతకుమించి మనకు జగన్ మీద ఉండే ప్రేమ అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని మన నాయకునికి ఎంత మనం ఘనమైన స్వాగతాన్ని పలకాలనేది కూడా మనం దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి.